వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి అధికారులపై ఉన్నతాధికారులపై జరిగిన దాడి ఏదో అతి హేయమైన చర్య, అప్రజాస్వామికమైన చర్యగా డిఎన్జిఓస్ టీజీఓస్ ముక్త కంఠంతో దాన్ని ఖండిస్తున్నాయి. మరి ఇలాంటి పునరావృతం కాకుండా ఈరోజు మా ఐక్యతను చాటుతూ ఈరోజు ఇక్కడ ఇంతమంది కలెక్టరేట్ నుంచి కానీ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగస్తులు ఇక్కడ ఏకీకృతమై ఇటు జరిగిన దాడిపై ఖండిస్తూ అలాంటివి జరగకుండా ఇక ముందు ఈ దాడికి కూడా కారకులైన అందరినీ కూడా ప్రతి ఒక్కరిని శిక్షించేంత వరకు ఒక కార్యాచరణ రూపొందించుకొని ఖచ్చితంగా వీటిపై పోరాడతామని తెలియజేస్తున్నాం. మరి ఇదే విధంగా ఇలాంటి దాడులు కనుక ఇక ముందు జరిగితే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మీద దాడి జరిగినట్టే, పాలకుల మీద దాడి జరిగినట్టే అలా భావించి పాలకులు కూడా యాక్టివ్గా మరి వాళ్ళ పాలనలో వాళ్ళు ఆదేశించిన ఆదేశాల మేరకే మేము పనిచేస్తూ ఉన్నాం. మరి మా పనిలో ఆటంకంగా ఈ విద్రోహక చర్యలు, విద్రోహక మూకలు ఏదో ముసుగులు వేసుకొచ్చి మా మీద దాడి చేయడం అనేది అతి హేయమైన చర్య. ఈ చర్యను ముక్త కంఠంతో అన్ని సంఘాల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈరోజు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఇక్కడ నిరసన ప్రోగ్రాం మరి చేపట్టాం. ఇంతమంది దీనికి అనూహ్య స్పందన వచ్చింది. ఇది గమనించి ఏవైతే మూక దాడులు ఉన్నాయో, ఏవైతే విద్రోహక శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా అవేర్ అయ్యి ఇక ముందు ఇలాంటి పాలకుల మీద దాడిగా భావిస్తున్నాం. ఇది మేము ప్రజాపాలనలో భాగంగా ముందుకేస్తుంటాం. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే మేము పనిచేస్తుంటాం. కానీ మా సొంత అభిప్రాయం కాదు. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు కూడా ఇవి మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, ఏ ప్రభుత్వానికి సంబంధించిన అందరి వాళ్ళం, మేము ప్రజల వాళ్ళం, ప్రజల కొరకు పనిచేస్తాం అహర్నిశలు. సో వాళ్ళు అందరూ వీటిని గమనించి ఇక ముందు కూడా పాలనలో భాగంగా మేము ముందుకు వస్తున్నాం. ఇలాంటి చర్యలు మరి ఇక పునరావృతం కాకూడదని హెచ్చరిస్తూ దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పాలకులను విన్నవించుకుంటూ ఆదేశిస్తూ మరి ఈ సమయం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.